హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టికెట్ అడిగిన పాపానికి ఇద్దరు ఆడోళ్ళు ఇద్దరు మగాళ్ళని చెప్పు తీసుకుని కొట్టారు. మెన్ డామినేటెడ్ వరల్డ్ అనే సిచ్యువేషన్ దగ్గర నుంచి ఉమెన్ డామినేటెడ్ వరల్డ్ అనే సిచ్యువేషన్ కి 100% రీచ్ అయిపోయాం మనం. ఎలా అంటే ఈ రెండు వీడియోస్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద నేను వేసి చూపిస్తాను. ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే మెయిల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కలిసి మగాళ్ళందరూ కలిసి ఎంత స్ట్రాంగ్గా మన వాయిస్ని రేస్ చేస్తున్నామో, మగాడికి ఏదన్నా అన్యాయం జరిగిందంటే ఆడవాళ్ళు కానీ మన మగ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇలాంటి విషయాల్ని పెద్దగా పట్టించుకోరు. ఎందుకో నాకు అర్థం కాదు ఈ చిన్న చూపు. సో ఫస్ట్ అయితే ఈ వీడియో చూడండి. నువ్వు కొంచెం నేను కాదు కొంచెం నేను కాదు మీరు మీకు ఉంటుంది ఊరు కరెక్ట్ కాదు. సో చూసారుగా, ఈ వీడియో వచ్చేసరికి చిత్తూరు రైల్వే స్టేషన్లో ఒక ప్యాసింజర్ ఎవరైతే ఉన్నారో అతను రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇన్సిడెంట్ ఏంటనేది క్లారిటీగా చెప్తాను, క్లియర్గా వినండి. టికెట్ కోసం అని చెప్పేసి టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాడంటే అతను వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో ఇష్యూ జరిగింది, ఇద్దరు హీటెడ్గా డిబేట్ చేసుకున్నారు. సో ఈ రైల్వే ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో ఆవిడకి బీపీ టచ్ అయిందో లేదంటే షార్ట్ టెంపర్ ఉందో తెలియదు, కానీ మొత్తానికి అయితే కౌంటర్ వదిలేసి బయటకు వచ్చేసి అతన్ని ఆంధ్ర అని మాటలు అన్నది కాకుండా అతను ఏమన్నా రివర్స్లో మాట్లాడితే చెప్పు తీసుకొని ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, ఆర్పిఎఫ్ రైల్వే పోలీస్ ఆయన ఎదురుగుంటానే నేను నీకు టికెట్ ఇవ్వనరా, ఏం చేసుకుంటావు చేసుకో అని చెప్పేసి అరేతూరే అని మాట్లాడమే కాదు చెప్పు తీసుకొని ఎడాపెడా కొట్టింది. ఆవిడ మాట్లాడిన ఆ విషయాలన్నీ కూడా అతను వీడియో తీసుకున్నాడు. అతనితో పాటు చుట్టుపక్కల ఉన్న ప్యాసింజర్స్ అందరూ వీడియో తీశారు. చుట్టుపక్కల ఉన్న ప్యాసింజర్స్ అందరూ తప్పు మేడం, అలా చేయకూడదు, మీరు అలా మాట్లాడకూడదు, ఎంప్లాయీ ఉండి అని చెప్పినా ఆవిడ వినకుండా ఆవిడ అతన్ని పిచ్చిగా తిట్టడమే కాదు ఇంకా సాటిస్ఫై అవ్వలేదు అనుకుంటా, అందుకే చెప్పు తీసుకొని కొట్టింది. ఇంకా సెకండ్ వీడియోకి వద్దాం, ఒకసారి ఈ వీడియో కూడా చూడండి. సో చూసారుగా, ఈ వీడియో అయితే కంప్లీట్గా డిఫరెంట్. ఇక్కడ లేడీ వచ్చేసరికి ఎంప్లాయ్ కాదు ప్యాసింజరు, ఎంప్లాయ్ వచ్చేసరికి మగతను. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నావు, నీకు ఫైన్ పడుతుందమ్మా అని చెప్పేసి అన్నందుకు ఆ అమ్మాయి ఇష్టం వచ్చినట్టు టీటీని పిచ్చిగా కొట్టేసింది. తప్పు ఎవరిదన్నా అయి ఉండొచ్చు, ప్రాబ్లం ఏంటన్నా అయి ఉండొచ్చు, దెబ్బలు తింది మాత్రం ఈ రెండు విషయాల్లో మగాడు మాత్రమే. మీకు చెప్పడం మర్చిపోయాను, ఫస్ట్ చూపించిన వీడియో ఎంప్లాయ్ ఆవిడ కే జ్యోతి అంట ఆవిడ పేరు. ఆ జ్యోతి గారి జాబ్ కూడా సస్పెండ్ అయిందని చెప్పి అంటున్నారు, అది ఎంతవరకు నిజం నాకు తెలియదు. సో ఇక్కడ ఇంకొక విషయం కూడా జరిగింది, మన తెలుగు యూట్యూబ్ మీడియా అయిన సుమన్ టీవీ ఈ చిత్తూరు ఇష్యూని కవర్ చేసింది. కవర్ చేయడం అంటే ఎలా కవర్ చేశారంటే ఆవిడ మొహాన్ని మొత్తాన్ని బ్లర్ చేశారు. ఇక్కడ ఇదేం డబుల్ స్టాండర్డ్స్ నాకు అర్థం కావు ఈ మీడియావి. ఆ లేడీ ప్లేస్లో ఎవరైనా జెంట్స్ ఉంటే వాళ్ళ ఫేస్ని అనేది బ్లర్ చేయరు, జస్ట్ ఎలిగేషన్ వచ్చినా సరే అతని ఫేస్ని డైరెక్ట్గా పోస్ట్ చేస్తారు. కానీ ఇక్కడ మన మీడియా డబుల్ స్టాండర్డ్స్ అనేది ఇక్కడే బయటపడతాయి. అదే లేడీ అయితే మాత్రం ఆవిడ తప్పు చేసినా సరే ఆవిడ ఫేస్ని మాత్రం బ్లర్ చేసుకుంటూ వచ్చేస్తారు. సేమ్ ఆ సుమన్ మీడియా కూడా అలాగే బ్లర్ చేసి ఆ వీడియోస్ అవి పోస్ట్ చేస్తున్నారు, నేను చూశాను ఆల్రెడీ. అప్పుడెప్పుడో మన తాతల కాలంలోనో తండ్రుల కాలంలోనో ఆడవాళ్ళకి హ్యూమిలేషన్ జరిగింది, అది కూడా 4 గోళ్ల మధ్యలో అని చెప్పి నేను విన్నాం. కానీ ఇప్పుడైతే నలుగురిలోని మన మగాళ్ళందరికీ హ్యూమిలేషన్ జరుగుతుంది. కానీ మన సోషల్ మీడియా ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు నాకు అర్థం కావట్లేదు. మగాళ్ళు అంటేనే ఒక చులకన కింద తయారైపోయింది. ఇప్పుడు నేను ఈ విషయం గురించి మాట్లాడినా సరే వీడికి వేరే న్యూస్ అంటూ లేకుండా ఈ న్యూస్ పోస్ట్ చేస్తున్నాడు ఏంటని మీరు చాలా మంది అనుకోవచ్చు. ఇక్కడ మన ఆంధ్రాలో అయితే ఒక 2 హాట్ టాపిక్స్ రన్ అవుతున్నాయి. ఫస్ట్ ఇది ఆ తుని పాప మిస్సింగ్ కేసు అయితే, సెకండ్ ఇది విజయవాడ సాయి కృష్ణ లాకప్ డెత్ ఇష్యూ. ఈ రెండింటిని కాకుండా నువ్వు ఏదో పనికిమాల ఇష్యూ తీసుకొచ్చి ఏదో నేషనల్ లెవెల్ ఇష్యూ అన్న టైప్లో ప్రాజెక్ట్ చేస్తున్నావు అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది కూడా మన మగాళ్ళే ఉంటారు. తప్పు జరిగితే అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా దాని గురించి మనం మాట్లాడాలి. మగాళ్ళ గురించి ఇంకొంచెం ఎక్కువ మాట్లాడాలి, ఎందుకంటే మనకు అంత అనుకూలమైన చట్టాలు లేవు, అనుకూలంగా జనాలు ఉండరు. ఏదన్నా తప్పుడు విషయం జరిగింది దాంట్లో అమ్మాయి ఇన్వాల్వ్ అయ్యి ఉందంటే చాలామంది మీరు చూసే ఉంటారు, సైడ్ అయిపోతారు. ఆ అమ్మాయితో మనకెందుకురా, అమ్మాయిలు ఉన్న విషయాల గురించి మనం మాట్లాడుకోకూడదు,
అమ్మాయికి అన్యాయం జరిగిపోద్ది అన్న భావంతోనే ఎక్కువ మంది ఉంటారు. అఫ్ కోర్స్ అమ్మాయిలకి ఇది వరకు చాలా ఎక్కువ డ్యామేజ్ జరిగేది. ప్రజెంట్ అయితే ఆ సిచ్యువేషన్ లేదు. అమ్మాయిల వల్లే అబ్బాయిలకి చాలా ఘోరమైన పరిస్థితులు వస్తున్నాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. రీసెంట్గా ఈ 2 ఇష్యూసే కాకుండా లాస్ట్ టైం కేరళలో ఒక అబ్బాయి చనిపోయాడు ఏకంగా సెన్సేషన్ కోసం. బస్సులో ఆ అమ్మాయి వీడియో తీసుకుంది కదా సెల్ఫీది. ఇలాంటి విషయాలు చాలా జరుగుతున్నాయి అబ్బా. మగోళ్ళ గురించి బయటికి రావట్లేదు ఇవి. మనం మాట్లాడుకోవాలి. తప్పు ఎవరు చేసినా సరే తప్పు అని మాట్లాడుకోవాలి. ఇది ఆడోళ్ళైనా మగోళ్ళైనా. జెండర్ ఈక్వాలిటీ అని ఆడోళ్ళు మాట్లాడతారు, మగోళ్ళ గురించి మాట్లాడరు. మగోడు ఏంటి నువ్వేంట్రా జెండర్ ఈక్వాలిటీ అంటావు, నువ్వు ఆడవాళ్ళు ఇద్దరు సమానం అని అంటారు. కానీ ఆడవాళ్ళు మగవాళ్ళతో సమానం అని చెప్పి మగాళ్ళని ఇంతలా హ్యూమిలేట్ చేస్తున్నప్పుడు మనం కూడా ఆడవాళ్ళతో సమానం అని చెప్పి ఇలాంటి విషయాలు జరిగితే వాటిని వెలుగులోకి తీసుకురావాలి. వీటి గురించి మనం మాట్లాడగలగాలి. మగాడి జీవితం అంత ఈజీ కాదబ్బా. ఇంట్లో భార్య ఇబ్బంది పెడుతుంది, లవర్ ఉంటే లవర్ ఇబ్బంది పెడుతుంది, చుట్టూ ఇలాంటి మనుషులు ఇబ్బంది పెడుతున్నారు. ఇవన్నీ తట్టుకొని ఫ్యామిలీని మెయింటైన్ చేస్తూ చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. మనకి మనమే సపోర్ట్ చేసుకోవాలి. మన మగాళ్ళందరూ కలిసి ఇలాంటి వీడియోస్ని ఎంకరేజ్ చేస్తారన్న ఉద్దేశంతో ఈ వీడియోని ఇక్కడితో ఆపేస్తున్నాను. ఈరోజు టాపిక్ ఇంతే. ఉంటా ఇంకా. బాయ్ బాయ్.